అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి 3 కేబినెట్ సమావేశాలలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై చర్చించి ఒక కీలక ప్రకటన చేస్తారని భావించినప్పటికీ గడిచిన 3 కేబినెట్ సమావేశాలలో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ నెల 27న జరగబోయే 4వ కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, అలాగే వీరికి 10,000 జీతం, అలాగే వీరు సెప్టెంబర్ 1 నుంచి విధుల్లోకి జాయినింగ్, వీటికి సంబంధించిన వివరాలను, వాటికి సంబంధించిన విధి విధానాలను ఆ రోజు వివరించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్లు ప్రస్తుతం ఈ రోజుతో 1,50,508 మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. 1,50,508 మంది వాలంటీర్లు ఇంకా రాజీనామా చేయకుండా విధుల్లో, అంటే వీరు రాజీనామా చేయని వారని ఒక రిపోర్ట్ కూడా విడుదల చేయడం జరిగినది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రాజీనామా చేయని వాలంటీర్లను ఈ నెల జరగబోయే 4వ కేబినెట్ సమావేశంలో సెప్టెంబర్ 1 నుంచి వీరిని విధుల్లోకి తీసుకోవాలని, అలాగే వీరిని గతంలో మాదిరిగా పెన్షన్ డబ్బు ఇలా పంపిణీ చేసే అవకాశం లేకుండా ఇప్పుడు గ్రామ సర్పంచ్ యొక్క ఆధీనంలో వీరు పనిచేసే విధంగా కొన్ని విధి విధానాలను రూపొందించడం జరిగినదే అని కూడా మనకి అందిన సమాచారం. వీటికి సంబంధించిన విధి విధానాలు అనేది ఈ నెల జరగబోయే 27న జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక విధి విధానాలను ఒక జీవో రూపంలో తేవడం కూడా జరుగుతుందని మనకి అందిన సమాచారం. ఇక ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వారికి ఖచ్చితంగా 10,000 జీతం కూడా ఇవ్వడం జరుగుతుందని గతంలోనే అనేక మంది మంత్రులు, అలాగే ఈ సాంఘిక సంక్షేమ, అలాగే గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్లకు సంబంధించి మంత్రి అయినటువంటి డోల బాల వీరాంజనేయ స్వామి గారు కూడా గతంలోనే ఒక ప్రెస్ మీట్లు చెప్పడం జరిగినది. అనేక సందర్భాలలో కూడా ఆయన చెప్పడం జరిగినది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ నెల 27న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా వీటిపై ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థపై వీరికి ఖచ్చితంగా 10,000 జీతం, అలాగే సెప్టెంబర్ 1 నుంచి విధుల్లోకి జాయినింగ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. ఇక ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, అలాగే ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.